తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. రవి నమస్తే. నమస్తే. ఎప్పుడో 24 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిన మీరు మళ్ళీ ఇటీవల వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడుకి కామారెడ్డికి, అప్పుడు ఆర్యవేలకి, అప్పుడు నిజామాబాద్ జిల్లాకి ఇప్పుడుకి ఎంత తేడా ఉంది? ఇప్పుడు ఈ ప్రపంచం ఎలా కనిపిస్తుంది మీకు? అంటే అక్కడ ఉన్న చుట్టూ ఆదివాసీలు, ఆ అడవి మీకుండేది. ఇప్పుడు ఒకప్పుడు గ్రామానికి, ఇప్పుడు గ్రామానికి, ఇప్పుడున్న అభివృద్ధికి ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? అంటే అప్పటికిప్పుడు చూసుకున్నట్టయితే డెవలప్ అయితే జరిగింది, కనబడుతున్నటువంటిది రోడ్ కమ్యూనికేషన్ కానీ ఇక వివిధ రకాల చూసినట్టయితే డెవలపింగ్ అయితే కనబడుతుంది. అయితే ఇంకా ప్రజల యొక్క సమస్యలు ఎంతవరకు తీరినాయి అనేది ఇంకా నాకేం అర్థం కాదు. వచ్చింది మొన్న రీసెంట్గా కాబట్టి అవి చూడాలి, ఇక ఉండగా అవి అర్థమవుతూ ఉంటాయి. అంటే నిత్యం పోలీసులు చుట్టుపక్కల ఉంటారు అడవిలో ఉన్నప్పుడు, ఏ వైపు నుంచి ఎవరు వస్తారో తెలీదు. ఓకే, అది చుట్టూ ఆదివాసీలే మీకు ప్రపంచం, ఆ పచ్చని చెట్లు అదే మీకు అంత ఆనందంగా ఉండేది. అవన్నీ విడిచిపెట్టి ఇప్పుడు ఇందులోకి రావడంతో ఈ కొత్త ప్రపంచం ఎలా కనిపిస్తుంది? ఇప్పుడు ఆహార అలవాట్లు కూడా మారుతుంటాయి. ఇవన్నీ అర్థం చేసుకోవడానికి మీ ఆరోగ్య సమస్యలకి దీనికి మ్యాచ్ అవుతుందా ఇప్పుడు ఇక్కడ? ఇప్పుడైతే పర్వాలేదు అనుకున్నప్పుడు అక్కడ అంటే నిరంతరం ఏమి పుంబింగ్ ఏమి ఉంటాయి, అయినప్పటికీ కూడా మాకు వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. ఎనిమిది ఎక్కడ దాకా వచ్చింది, ఏంటి ఎనిమిది కథలకి ఏంటి అనేటువంటిది ఎప్పటికప్పుడు మాకు ఉంటాయి. ఉండే అనేది కాదు, కానీ అక్కడ సమయానికి భోజనం ఉండదు. ఆదివాసులు పెట్టిందే మీకు భోజనం రోజుకి 2 సార్లు. ఒకసారి ఉదయం టీవీ ఉంటుంది, మధ్యాహ్నం భోజనం ఉంటుంది. మధ్యాహ్నం అది కూడా వాళ్ళు ఇస్తేనే, లేదా రాత్రి భోజనం. ఒకవైపు పోలీసులు కాల్పులు వచ్చాయనుకుని పరిగెట్టడాలు, ఇవన్నీ కూడా ఆ నిర్బంధం మధ్యన ఉండే రోజులు అవి ఉంటాయి. ఇప్పుడైతే ప్రశాంతంగా జీవితం అనిపిస్తున్నారా? బోజనాలు, తమ్ముడు అన్నం పెట్టడం, అవన్నీ గతంలో బాల్యం అంత గుర్తుకొస్తుందా? అంటే దానికి దీనికి తేడా ఉంటుంది కదా. అది ఒక లక్ష్యంతో పని చేసినప్పుడు ఆ బాధలు అనేటువంటి గుర్తుకుండవు. ఇక ఎవరికైనా కూడా ఒక లక్ష్యంతో, ఒక లక్ష్యానికి చేరుకోవాలనేటువంటి దాంతో పనిచేసినప్పుడు ఆ బాధలు సెకండరీ అయిపోతాయి అంతే. సరైన టైంలో అన్నం దొరకకపోవడం, నువ్వు అన్నట్టు వివిధ రకాల సౌకర్యాలు అనేటివి లేకున్నప్పటికీ కూడా అవంతా మామూలుగానే ఉంటాయి అన్నట్టు. అంటే అప్పుడులో మీరు వెళ్ళేటప్పటికి తుపాకీతోనే రాజ్యం సాధించాలనే భావంతో వెళ్ళినట్టున్నారు, దాంతోనే సాధ్యం అవుతుందని. కానీ ఇప్పుడు మీరు బయటకు వచ్చాక ఇవన్నీ చూసారు, అభివృద్ధి చూసారు, ప్రజలు మార్పు చూసారు, ప్రజలకు ఏం కావాలనుకున్నది కూడా చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు తుపాకీతో అవసరం అనుకుంటున్నారా? సమస్య ఏందనుకున్నప్పుడు తుపాకీ ద్వారానే అనేది, అంటే మీరు అనే తుపాకీ ద్వారానే అనేది మీరు ఏదైతే అంటున్నారో సాయుధ పోరాటం ద్వారా అనేది, సాయుధ పోరాటం ద్వారా. కాబట్టి సాయుధ పోరాటం ద్వారా అనేది ఏంటంటే సమాజాన్ని మార్చాలి, అది గ్యారంటీ. ఇప్పుడున్న ఈ సమాజముతోటి ఈ అసమానతలు తొలగిపోతాయి అనేది నాకు డౌటే. కాబట్టి ఇప్పుడు రాజ్యాంగం ఏదైతే ఉందో రాజ్యాంగాన్ని 100% నువ్వు అమలు చేసినట్టయితే ఏ పోరాటాలు ఉండవు. రాజ్యాంగం చాలా వరకు బెటర్గా ఉన్నది, అయితే అది అమలు కావాలి. సరే, మనం ఒకసారి వెనక్కి వెళ్దాం. రైట్. 24 సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు ఆర్యవేల్ ఎలాగుంది, 24 తర్వాత వచ్చిన తర్వాత ఆర్యవేల్ అభివృద్ధి ఏముంది? ఇప్పుడైతే డెవలప్ కనబడుతుంది. అప్పుడు ఎలాగుండేది? అప్పుడేమో ఇన్ని బిల్డింగ్లు లేకపోయేది, రోడ్డు సౌకర్యం లేకపోయేది, మౌలిక సదుపాయాలు తక్కువ ఉండేవి. ఇప్పుడు చూస్తే అదంతా డెవలప్ అయింది, డెవలపింగ్ కనబడుతుంది. అప్పుడు హైదరాబాద్ కానీ, కామారెడ్డి, నిజామాబాద్ ఎలాగుంటే ఇప్పుడు ఎలాగుంది? డెవలప్ అయింది. ఇప్పుడు 24 సంవత్సరాల్లో ఎన్నో ప్రభుత్వాలు మారినాయి కాబట్టి డెవలపింగ్ అయితే ఉన్నది, లేదనేది. ప్రభుత్వాలు మారే డెవలప్మెంట్ అయింది, కానీ ప్రజల్లో మార్పు వచ్చింది అనుకుంటా సార్? ప్రజల్లో మార్పు అంటే ఒక రకంగా చెప్పాలంటే గ్రామాల్లో ఇప్పుడు చూస్తున్నట్టయితే పార్టీలుగా, వర్గాలుగా విడగొట్టబడ్డారు ప్రజలు. ఇప్పుడు ముందు ఈ గ్రామాల్లో కేవలం పీపుల్స్ వార్ పార్టీ మాత్రమే ఉండేది. అప్పుడు మానవత్వం అనేది కనిపించేది స్పష్టంగా చెప్పాలంటే. అయితే ఇప్పుడు వర్గాలుగా విడిపోయి బీఆర్ఎస్ పార్టీకి కొద్దిమంది, బీజేపీ పార్టీకి కొద్దిమంది, కాంగ్రెస్ పార్టీకి కొద్దిమంది, ఇండివిజువల్గా కొద్దిమంది. కాబట్టి ఐక్యత అనేది లేదు. ఒక నిర్ణయానికి రావడంలో సమస్యలు ఉన్నాయి. అప్పుడు ఒకటే ఉండేది. అప్పుడు ప్రజలు ఐక్యత ఉండేది అంటారు. అంటే ఇక ఇటు అటు పోయేటోళ్ళు కాదు కదా. కాబట్టి ఈ రాజకీయాలు అనేటువంటి తక్కువ ఉండేవి. ఇప్పుడు చూస్తున్నట్టయితే 3 వర్గాలుగా కనబడతారు, 3 పార్టీలు కనబడతారు ప్రజలను చూసినట్టయితే. వీళ్ళకి వాళ్ళకు పడది, వాళ్ళకి వీళ్ళకు పడది.
అది స్పష్టంగా కనబడుతున్నటువంటి ప్రతి ఊరు అని అది ఉండదు, ఏ ఊరికి వెళ్ళినా కూడా అవి కనబడుతుంటాయి మనకి. అప్పట్లో ఏదైనా సమస్య వస్తే పార్టీ కోసం చూసేవారు ప్రజలు, ఎస్. పార్టీ వచ్చే వరకు అన్నల కోసం ఆదరించేవారు. కానీ ఇప్పుడు పార్టీకి ప్రజలకి దూరం పెరగడానికి కారణం ఏంటి? ఇక్కడ దూరము అనే దానికి ఇప్పటికి ప్రజలు కోరుకుంటున్నారు, దాంట్లో సమస్య ఏం లేదు పార్టీని. అప్పుడే అరచకాలు తక్కువ ఉండేటి, అవినీతి తక్కువ ఉండేది. ఇప్పుడు దూరమైన బట్టి ప్రజలకు భయం అనేటువంటి లేదు. ప్రజలకంటే ఇప్పుడు ఈ పెత్తందారు లాంటి ఈ పనులు చేసే అరచకాలు చేసే వాళ్ళకు భయం అనేది లేదని ప్రజలు చెప్తా ఉన్నారు ఇప్పటికి కూడా. అప్పుడు అంతో కొంత ఒకటి భయం ఉండేది, ఈ కుట్రలు కుతంత్రాలు అయితే ఏవైతున్నాయో అవి చాలా తక్కువ ఉండేవి, ఇప్పుడు పెరిగిపోయినాయి అంటున్నారు. సరే, ఒకసారి మనం వెనక్కి వెళ్దాం. సరే, ఎర్రవెల్లి రవి ఆరివెల్లి నుండి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అంటే అప్పుడు మనం చూసినట్టుంటే అరచకాలు ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు దళము వచ్చినప్పుడు వాళ్ళు చాలా విషయాలు నాకు నాకు అర్థమైపోయింది. ఫస్ట్ నేను వచ్చిన తర్వాత, దళము వచ్చిన తర్వాత అప్పుడు ఫస్ట్ 96 అనుకుంటా ఫస్ట్ ఊర్లోకి వచ్చిందా? ఊర్లోకి వచ్చారు. మంద రమేష్ అని ఇక్కడ దళ కమాండర్ ఉండేవాడు, ఆయన కూడా చనిపోయాడు. కాబట్టి ఆయన కొద్దిమంది బాలలతో ఒక బాల సంఘం పెట్టాడు. కాబట్టి ఆయన ఊరు కోసం పనులు చేయాలని చెప్పి, ఏం పనులు, ఒక 2 పనులు మేము మంచి పనులు చేసినాం. మేము ఒక 15 మంది మా దోస్తంతా కలిసి ఒక బాల సంఘం అని పెట్టారు. దాంట్లో మొదట మా ఊర్లో కొట్టాలని, ఈ ఎడ్ల కొట్టాలని కాలిపోతూ ఉండేది ప్రతి సంవత్సరం, చాలా కొట్టాలు కాలిపోతూ ఉండేవి. కాబట్టి దీనికి కారణం ఏంటిది అనుకున్నప్పుడు బీడీలు తాగుతారు, బీడీలు పడేయడం లేదా అగ్గిపెట్టెలు. ఈ అగ్గిపెట్టెలు కూడా బీడి ముట్టించుకొని పాడేసేవాళ్ళు. దీనికి కారణం ఏంటిది అనుకున్నప్పుడు అగ్గిపెట్టెలు కూడా ఒక కారణం. అయితే కొద్దిమంది కావాలని నిప్పు పెట్టేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. అయితే ఇది కూడా మెయిన్ కారణం. వాళ్ళు బీడీలు తాగి తర్వాత ఈ అగ్గిపెట్టె ముట్టించుకొని బీడి ముట్టించుకొని పడేస్తే అక్కడ చెత్త చెదరం ఏదైనా ఉంటే అది అంటుకొని గుడిసెలు కూడా అంటుకునేవి. కాబట్టి అప్పుడు కారణం ఏంది, అప్పుడు ఈ అగ్గిపెట్టెలు ప్లాస్టిక్ అగ్గిపెట్టెలు కూడా ఉండేవి, ఇవి ఉండేవి. కాబట్టి ప్లాస్టిక్ అగ్గిపెట్టెలు తెచ్చేవాళ్ళు దుకాణదారులు. కాబట్టి ప్లాస్టిక్ అగ్గిపెట్టెలు బంద్ పెట్టాలి, ఈ కట్టెపుల్లలు ఉండేవి అవి మాత్రమే తేవాలి, అవి పోయి మేము దుకాణాలలో చెప్పినాం. కాబట్టి అది ఆ మేరకు తగ్గించగలిగాం. ఇంకొకటి ఈ కళ్ళు దుకాణం అని ఉంటుంది. కళ్ళు దుకాణంలో మందు ఎక్కువ వేసేవాళ్ళు, గుల్ఫారం అంటారు దాన్ని. వేయడంతో ఆ రోజు అంతా కళ్ళు తాగేవాళ్ళు, వాళ్ళంతా మత్తు ఎక్కువై పడిపోయేవాళ్ళు. ఆ రోజు మాకు అర్థమయ్యేది. కాబట్టి మళ్ళీ తెల్లారి మేము అంతా జమ అయ్యి మీటింగ్ చేసుకొని ఈరోజు ఎక్కువ వేసిండ్రు కాబట్టి పోయి చెప్దాం. ఆ కళ్ళు దుకాణం యజమానికి పోయి చెప్పినప్పుడు అది తక్కువ వేసేవాళ్ళు. మరి ఈ 2 పనులు కూడా మేము మంచి చేయగలిగినాం. మాకు దాంట్లో మంచి పేరు వచ్చింది. అంటే ఆ రోజుకి చెప్పేటోళ్ళం, వాళ్ళు కూడా రిసీవ్ చేసుకునేటోళ్ళు. ఎవరు? కళ్ళు దుకాణం పనులు. కాబట్టి అదొకటి. ఇంకా మా బాలలకందరికి వాళ్ళు ఏం చెప్పిండ్రు, స్కూల్లో ఫస్ట్ రావాలి, మంచిగా చదువుకోవాలి అనేటటువంటి. కాబట్టి దానితో ఏమైంది, మాదంతా పేదరికం కాబట్టి మేము గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినాం. మా క్లాస్మేట్స్ కొద్దిగా ఉన్నవాళ్ళు వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో చదివేటోళ్ళు. కాబట్టి 10th క్లాసులో నేను ఫస్ట్ క్లాస్లో వచ్చాను. ఫస్ట్ క్లాస్లో వచ్చినప్పుడు మిగతా ప్రైవేట్లో చదివిన వాళ్ళు అంతా ఫెయిల్ అయిపోయారు. మళ్ళీ చెప్పండి. ఇప్పుడు నేను గవర్నమెంట్లో స్కూల్లో చదివేవాడిని, మిగతా మా క్లాస్మేట్స్ అందరూ కూడా వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదివేవాళ్ళు, వాళ్ళకి మళ్ళీ ట్యూషన్ పోయేవాళ్ళు. మాకు ట్యూషన్ లేదు, ఏం లేదు, చదువుకోవడం ఒకటైతే మాకు ట్యూషన్ అంటే ఏం లేదు. మళ్ళీ ఉదయం సాయంత్రం మళ్ళీ చేనులకు వచ్చి పని చేసుకోవడం మేము. కాబట్టి మరి ఎట్లా ఫస్ట్ రావాలి, మరి ఫస్ట్ మార్కులు ఎట్లా వస్తే, వాళ్ళకి ట్యూషన్ ఉంది, ప్రైవేటుకు గవర్నమెంట్కు తేడా ఉంటుంది. కాబట్టి నేను గవర్నమెంట్లో చదువుకున్నా, ఫస్ట్ క్లాస్ వచ్చిన. ఎలా? గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ట్యూషన్ లేదు, ఏమి లేదు, మళ్ళీ ఉదయం సాయంత్రం వచ్చి చేనులో పని చేసుకోవడం. బట్ వాళ్ళ పిల్లలు ఏంటి, ఉన్నోళ్ళ పిల్లలు వాళ్ళకు ట్యూషన్ ఉంటుంది, ప్రైవేట్ స్కూలు, పని కూడా తక్కువనే వాళ్ళకు, చేను పనులు చేసుకోవడం తక్కువని. కానీ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు చాలామంది. కొద్దిమంది పాస్ అయ్యారు కానీ చాలామంది ఫెయిల్ అయిపోయారు. కాబట్టి ఇది ఎందుకు అంటే ఎలా చదువుకోవడం అనేది కూడా వాళ్ళు చెప్పారు. చదివే విధానం ఎట్లా ఉండాలి, మీరు ఎట్లా పాస్ కాగలుగుతారు, అట్లా ఫస్ట్ క్లాస్లో రావడం అంటే అది కూడా మనకు నచ్చింది అన్నట్టు. అంటే ఈ కార్యక్రమాలతో పార్టీ వైపు మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు? రావడం, రెగ్యులర్గా కలవడం, ఇవన్నీ చేసి. ఎప్పుడు వెళ్ళారు మీరు? ఏ వయసులో? 16, 17. అంటే మీకు ఎవరు బాధ్యత అప్పుడు? ఇక్కడ మంద రమేష్ అని కమాండర్ ఉండే, కామారెడ్డి దళ కమాండర్గా ఉండే. అంటే వెళ్తూనే లోపలికి వెళ్ళిపోయారా, లేదా కొంతకాలం బయట పనిచేసి తర్వాత లోపలికి వెళ్ళారా? ఊళ్ళో ఉన్నప్పుడేమో వాళ్ళు వచ్చినప్పుడు పిలిపించుకునేది, పోయేది, కలిసేది,
ఏవో ఇటువంటి విషయాలు తెలుసుకొని మళ్ళీ పంపించేది. అంటే వెళ్ళి లోపలికి ఎంతకాలం చేశారు? ఎక్కడెక్కడ పని చేశారు? నేను ఇక్కడ నుంచి పోయిన తర్వాత తెలంగాణ ఇక్కడ నుంచి పోయి కొద్ది కాలం కామారెడ్డి దళంలో ఉన్నాను, ఒక 6 నెలల వరకు. తర్వాత పశ్చిమ కరీంనగర్లో కొడిమ్యాల ప్రాంతంలో మరో 6 నెలలు, సంవత్సరం పాటు అక్కడ ఉన్నాను. తర్వాత తెలంగాణ స్టేట్, అప్పుడు నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ అనేవాళ్ళు, ఆ ప్రెస్ టీంలో దాంట్లో పనిచేశాను. ఎంతకాలం? దాంట్లో 10 వరకు అక్కడ పనిచేశాను. అంటే మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మావోయిజం, లెనినిజం వీటి గురించి చెప్పేవారు క్లాసులు? క్లాసులు ఉంటాయి కదండి. లేదు ఇక్కడ నేర్చుకుని వెళ్ళారా, అక్కడికి వెళ్ళాక నేర్చుకున్నారా? అక్కడ పోయిన తర్వాత అంటే ముందు నేర్పడము, క్లాసులు ఉండడం, మళ్ళీ తర్వాత జాయిన్ చేసుకోవడం ఉండదు. యుద్ధం చేస్తూనే యుద్ధం నేర్చుకోవడం ఏదైనా. అచ్చా, మీరు నువ్వు పని చేస్తూనే నువ్వు సిద్ధాంతాలు నేర్చుకోవాల్సిందే, రాజకీయాలు నేర్చుకోవాల్సిందే. అచ్చా, మీరు ఎంత ఎక్కువ కాలం ప్రెస్లో పనిచేస్తారు? ఎక్కువ కాలం ప్రెస్లో పనిచేస్తాను. అంటే స్క్వాడ్లో దీంట్లో లేరు? స్క్వాడ్లో లేదు. ప్రెస్లో మీ డ్యూటీ ఎలాగుండేదండి? డ్యూటీ అనుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ప్రజా విముక్తి నడిచేది. ప్రజా విముక్తి దానికి సంబంధించినట్టు వ్యాసాలు, రిపోర్టు, ప్రజా పోరాటాల రిపోర్ట్స్ కానీ, తర్వాత వ్యాసాలు కానీ అవి అంతా టైప్ చేసుకోవడం మీరు. తర్వాత డిటిపి చేసుకోవడం, వేరే కరపత్రాలు, తర్వాత కొన్ని బుక్లెట్స్, అమరవీరుల జీవిత చరిత్రలు అంటారు, అవి టైప్ చేయడం బుక్స్గా ఆ పనులు చేసేవాడు. అంటే దానికి మరి అజ్ఞాతం అవసరం లేదు, ఒక మైదానంలో ఉండి చేసుకోవచ్చు కదా. నీకు ఇప్పుడు పార్టీని బ్యాన్ చేసిన తర్వాత కష్టం కదా. కొద్ది కాలం అట్లా చేసిండ్రట, నేను పోకముందు బయటనే చేసిండ్రట. ఇవాళ అరెస్ట్ కావడం, ఇవి చేయడంతో వాటిని కూడా లోపలికి తీసుకెళ్ళండి. ఇప్పుడంటే యూట్యూబ్లో మీడియా వచ్చింది, అప్పట్లో మీకు రేడియో తప్ప వేరే సమాచారం లేదు. వేరే లేదు. ఆ సమయంలో మీకు వార్తలు కావాలంటే, అది మీకు సమాచారం కావాలంటే ఏ విధంగా వచ్చేది? పేపర్ వచ్చేది, 15 రోజులకు ఒకసారి పేపర్, వారం రోజులకు ఒకసారి పేపర్ వచ్చేది. దాంట్లో చదువుకుంటే, అందుకోసం ఏదైనా ఖండించాలన్నా కూడా ఒక వారం తర్వాతనో 15 రోజుల తర్వాతనో, అవసరం ఒక నెల రోజుల తర్వాత కూడా ఖండించినవి ఉన్నాయి. అదంతా చల్లారిన తర్వాత ఇప్పుడు వచ్చి స్టేట్మెంట్ వచ్చినవి అన్నవి కూడా ఉన్నాయి. ఎందుకంటే కమ్యూనికేషన్ తక్కువ ఉంటుంది, ఉండేది అప్పుడు. ఇప్పుడైతే వెంటనే ఇప్పుడు పొద్దున చూసినామంటే సాయంత్రం రిలీజ్ చేస్తారు. అంటే అప్పుడులో ఎలా ఉండేదండి పరిస్థితి? 15 రోజులకు ఒకసారి కంటెంట్ వస్తుందా? పేపర్ 15 రోజులకు ఒకసారి వచ్చేదా? వచ్చేది. దాని వార్తలు చూసుకొని మీరు రాసేవారు అంతే.